హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ కొన్నా. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఒక జిల్లాలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరి చూపు కలెక్టర్ గారి వైపు. ఒక సామాన్యుడి నుండి కోటీశ్వరుడు వరకు, ఒక గ్రామ సర్పంచ్ నుంచి మంత్రుల వరకు ఎవరైనా సరే కలెక్టర్ గారి ముందు తల వంచాల్సిందే. అసలు ఒక జిల్లాకి రారాజు లాంటి కలెక్టర్ ఎలా అవ్వాలి, దానికి ఏ పరీక్ష రాయాలి, కలెక్టర్ అయితే వచ్చే పవర్స్ ఏంటి, ఆ కుర్చీలో ఉన్న అసలు సిసలైన పవర్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కావున ఎవ్వరూ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుచున్నాను. కలెక్టర్ పోస్ట్ అంటే చాలామంది కేవలం సంతకాలు పెడతారని మాత్రమే అనుకుంటారు, కానీ అసలు పవర్స్ ఇవి. మొదటిది జిల్లా మెజిస్ట్రేట్. అంటే కలెక్టర్ కేవలం అధికారి మాత్రమే కాదు, జిల్లాకి మెజిస్ట్రేట్ కూడా. ఒక జిల్లా మొత్తాన్ని తన గ్రిప్పులో చేతుల్లో పెట్టుకుని నడిపించే ఎవరైనా నెంబర్ 1 అధికారం అంటే ఆ జిల్లాకు ఉన్నాడు కలెక్టర్ గారు మాత్రమే. జిల్లాలో శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు తుపాకీ కాల్చడానికైనా కానీ, తూటాలు పెంచడానికైనా కానీ కలెక్టర్ గారి అనుమతి లేనిదే ఏ అధికారి కూడా చేయలేరు. దానికి అధికారం ఇచ్చే పవర్స్ కేవలం కలెక్టర్ గారికి మాత్రమే ఉంటవి. రెండవ పవర్ ఏంటంటే పోలీస్ వ్యవస్థపై కంట్రోల్. జిల్లా ఎస్పీ గారు కూడా కొన్ని కీలక నిర్ణయాల్లో కలెక్టర్ గారి అనుమతి తీసుకునేదే ఏ పని చేయలేని పవర్స్ కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది. మూడవది చూసినట్టయితే ప్రభుత్వ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రవేశపెట్టే ప్రతి పథకం కలెక్టర్ గారి పేరు మీదే జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక మంత్రి గారు కూడా ఒక అధికారిని సస్పెండ్ చేయడానికి పవర్స్ లేవు. కేవలం కలెక్టర్ గారికి సిఫార్సు చేయడం తప్ప స్వయంగా ఆర్డర్ అయితే రాజకీయ నాయకులు, మంత్రులు, మినిస్టర్లు కూడా చేయలేరు. నెక్స్ట్ చూసినట్టయితే జిల్లాలో ఉన్నటువంటి ఏ అధికారైనా, జిల్లా అధికారైనా వారికి సంబంధించిన డిపార్ట్మెంట్లో మాత్రమే తలదూర్చగలరు. ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పెత్తనాలు చెలాయించగలరు, అధికారం వినియోగించగలరు. కానీ కలెక్టర్ గారికి ఉన్న పవర్స్ ఏంటంటే జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా ఒకటే, A to Z అన్ని డిపార్ట్మెంట్ల మీద అన్ని అధికారులు ఉన్నటువంటి ఒకే ఒక పవర్ కలెక్టర్. మరి ఇన్ని అధికారాలు, ఇన్ని పవర్స్ ఉన్న కలెక్టర్ జాబ్ చాలా పెద్ద చదవాలని చాలామంది ఊహించుకుంటూ ఉంటారు. కానీ కలెక్టర్గా కావాలంటే నీకు కావాల్సింది కేవలం డిగ్రీ మాత్రమే. ఏదైనా డిగ్రీ, BA, BCom, BSc, బీటెక్ ఏదైనా కానీ, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసిన ఎవరైనా కానీ కలెక్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్నవి. డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దేశంలో అత్యంత కఠినమైన UPSC నిర్వహించేటువంటి టెస్ట్లో పాల్గొన్నట్లయితే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయాలి. ఇందులో 3 దశల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. పెద్ద చదువులు చదివిన మాత్రమే కాదండి, కేవలం డిగ్రీ. ఈ రోజుల్లో డిగ్రీ లేని వారు ఎవరు లేరు. కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది. డిగ్రీ చదివితే చాలు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్గా జాబ్ సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పుష్కలంగా ఉన్న అవకాశాల గురించి మనం చూసినట్లయితే డిగ్రీ అయిపోయిన తర్వాత UPSC నిర్వహించే మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్ మనకు ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మొదటిగా ప్రిలిమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదటి దశ. ఓకే, మొదటి దశలో క్వాలిఫై అయినట్లయితే మెయిన్స్ ఉంటాయి. మెయిన్స్లో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఇవి మీ నాలెడ్జ్ని పరీక్షిస్తుంది. A to Z ఆ 9 పేపర్లలో అడగడం జరుగుతుంది. ఓకే, మెయిన్స్లో మనం అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలివితేటలు కంటే మీ వ్యక్తిత్వ పరీక్ష ఎక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు, ఉండే విధానం ప్రతి ఒక్కటి కూడా పర్సనల్ ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 పరీక్షల్లో మీరు టాపర్గా నిలిచినట్టయితే మిమ్మల్ని IASగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ అన్ని పరీక్షలు మీరు నెగ్గి ఉత్తీర్ణత సాధించినట్లయితే, టాపర్గా నిలిచినట్టయితే మీరు వెంటనే కలెక్టర్ అయిపోరు. మీకు ఉత్తరాఖండ్లోని ముస్సోరీ అనే ఏరియాలో 2 ఏళ్ల పాటు కఠినమైన శిక్షణ ఉంటుంది. అక్కడ మీకు A to Z ఇండియాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ నుంచి, రెవెన్యూ కాడ నుంచి, మండల పరిషత్ కాడ నుంచి, స్కూల్ సెక్షన్ కాడ నుంచి అన్ని డిపార్ట్మెంట్ల గురించి పూర్వ అధికారులు ఎవరెవరు ఏ విధి నిర్వహించాలి, రాజకీయ నాయకుల గురించి, సర్పంచుల నుంచి, వార్డు మెంబర్ నుంచి, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల వరకు, రాష్ట్రపతి వరకు ఎవరు విధి విధానాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా 2 సంవత్సరాల పాటు మీకు
చాలా కఠినంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ శిక్షణ గురించి ఒక వాటిలో చెప్పాలంటే గుర్రపు స్వారీ నుంచి గన్ షూటింగ్ వరకు అన్నీ నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీరు కలెక్టర్, ఒక జిల్లాకు రాజు, రాజులకే రారాజు గా నియమించి ప్రభుత్వమే ఒక పెద్ద బంగ్లా, ఒక పెద్ద కారు, గన్మెన్లు కేటాయించి నెలకు సుమారు 50,000 నుంచి 56,000 నుంచి మొదలుకొని 2,50,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ కుర్చీ ఇచ్చే గౌరవం ముందు ఈ జీతం చాలా చిన్నది. ఇంత కష్టపడి కలెక్టర్ అవ్వగానే సుఖపడినట్లు కాదు. కలెక్టర్ అవ్వడం అంటే కేవలం సుఖపడడం మాత్రమే కాదు, పదవిని బంగ్లాలను అనుభవించడం మాత్రం కాదు, వేల మంది జీవితాలను మార్చే శక్తి ఆ కుర్చీలో ఉంది. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఒక ఊరి తలరాతను మార్చగలడు, ఒక నిరుద్యోగి ఉద్యోగం ఇవ్వగలడు, ఒక అన్యాయం జరిగిన బాధితులకి న్యాయం చేయగలడు. ప్రతి ఒక్కటి కూడా చేయగల పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి మాత్రమే ఉంటుంది. కలెక్టర్ కావాలని మీరు కళలు కంటున్నారా? కళలు కనటం కాదు, ఆ కళలను నిజం చేసుకోవడానికి కష్టపడాలి. ఈరోజు మీరు పడే శ్రమ, ఈరోజు మీరు చదివే చదువు రేపు మిమ్మల్ని ఒక జిల్లాకే బాసును చేస్తుంది. మీలో ఆ కసి ఉంటే ఈరోజే పుస్తకం పట్టండి, రేపు ఆ కుర్చీలో మిమ్మల్ని మీరే చూసుకోవచ్చు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఓకే, డిగ్రీ చదివే వారికైనా కానీ, ఇంటర్మీడియట్ చదివేవారని, 10th చదివాని ఒక గోల్ పెట్టుకొని డిగ్రీ తర్వాత మనం ఏమవ్వాలి, కలెక్టర్ అవ్వాలి. కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐఏఎస్ కావాలి. ఐఏఎస్ కావాలంటే సివిల్స్ రాయాలి. సివిల్స్ ఎలా మనం ముందుకు సాగాలి, ఎలా విజయం సాధించాలని కసి ఇప్పటి నుంచే మొదలైనట్టయితే మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే యూపీఎస్సి నిర్వహించేటువంటి సివిల్స్లో అటెంప్ట్ చేసి మంచి ర్యాంకు సాధించినట్టయితే జిల్లాకు మీరే కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది. లక్షల మంది తలరాతలు మార్చే శక్తి మీ చేతిలోకి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఇంట్లో ఉన్న విద్యార్థులకు, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియో షేర్ చేయవలసింది కోరుతున్నాను. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలియజేయడం కోసం వెంటనే మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.